హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 30 సంవత్సరాల కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో 30 సంవత్సరాలు అంటే ఫస్ట్ 10 ఇయర్స్ మీ దగ్గర అమౌంట్ ప్రతి సంవత్సరం 1,00,000 ఉంటే 1,00,000, 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు, 5 లక్షలు ఉంటే 5 లక్షలు ఆర్ 10 లక్షలు. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల వరకు అంతంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే 10 సంవత్సరాలే, మొదటి సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు 30 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రిటర్న్స్ ఉంటాయి. మరియు 30 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడికి ఎంత పెట్టుబడి పెట్టారో దానికి మూడింతల రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తుంది. మరియు ఆ 30 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి అండ్ ఆల్సో 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి, 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా బెస్ట్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు, 100% సెక్యూర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి పాలసీ కవర్ అవుతుంది, రిటర్న్స్ కూడా వస్తాయి మన క్యాపిటల్ మీద. సో ఓవరాల్గా మీకు థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు మీరు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తూ 10 సంవత్సరాల వరకు చేస్తే ఓవరాల్గా మీకు 30 ఇయర్స్ తర్వాత 7 crores అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు మేము చెప్పే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇవే అనమాట. ఈ ప్లాన్స్ వచ్చేసరికి ఐసిఐసి ప్రుడెన్షియల్ అండ్ ఆల్సో టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 30 ఇయర్స్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 5 లక్షలు ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 సంవత్సరాలు, టోటల్ ప్రీమియం పేయిడ్ అంటే 10 సంవత్సరాలకి ఎగ్జాంపుల్ మీరు ప్రతి సంవత్సరం 5 లక్షలు మీరు పే చేస్తే 50 లక్షలు, ఓకేనా. ఆ ప్రతి సంవత్సరం ఆ 10 సంవత్సరాల వరకు మీరు టోటల్ అమౌంట్ ఒక 50 లక్షల వరకు మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అంటే ప్రతి సంవత్సరం 5 లక్షలు క్యాలిక్యులేట్ చేస్తే 10 సంవత్సరాల వరకు 50 లక్షలు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం వచ్చేసరికి 5 లక్షలు ఉంటుంది, సెకండ్ ఇయర్ ప్రీమియం 5 లక్షలు. ఇయర్లీ ఇన్కమ్, సో ఇయర్లీ ఇన్కమ్ ఇక్కడ ఇంకోటి ఏముందంటే ఫ్రెండ్స్, మీరు ప్రతి సంవత్సరం 5 లక్షలు రిటర్న్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీకు మళ్ళీ అందులో 1,60,000 రిటర్న్ వస్తుంది. ఇన్కమ్ లాగా 1,60,000 రిటర్న్ వస్తుంది. ఓకే. సిప్ రిటర్న్ వచ్చేసరికి 15%. ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చూపెడతాను. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి టోటల్ వెల్త్ క్రియేటెడ్ ఎంత అమౌంట్, దగ్గర 8,50,00,000 వరకు ఈ సిస్టమ్ తోటి, ఇక్కడ చూపెట్టే సిస్టమ్ తోటి మీరు వెల్త్ క్రియేట్ చేయొచ్చు 50 లక్షల ఇన్వెస్ట్మెంట్స్తో. ఆ ప్లాన్ ఏంటో ఒకసారి ఇక్కడ చూపెడదాం. ఇక్కడ వచ్చేసరికి ఇది క్లియర్గా మనకి సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి మనకి రిస్క్ లేదు, డేంజర్ కూడా లేదు. సో ఎగ్జాంపుల్ 5 lakhs, ఫస్ట్ మీరు 5 lakhs పాలసీ ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ 5 లక్షలు పెడుతున్నారు. మళ్ళీ మీకు అదే సంవత్సరం చూడండి, అదే సంవత్సరం 1,58,000 రిటర్న్ వస్తుంది ఇన్కమ్ ఇయర్లీ. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వచ్చేసరికి 13,167. సో ఈ టోటల్ కలిపి 17,563. సో ఈ అమౌంట్ని మీరు ఒకవేళ ఇప్పుడు మనకి ఫస్ట్ సంవత్సరం 5 లక్షలు వేశారు, అదే సంవత్సరం మీకు ఇయర్లీ మళ్ళీ ఇవి రిటర్న్ వస్తుంది అనమాట. ఇది రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్ వచ్చిన అమౌంట్ని సిప్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకుంటా వెళ్తే ప్రతి సంవత్సరం వచ్చిన అమౌంట్ని ఇలా సిప్ చేసుకుంటూ వెళ్ళండి. వచ్చిన అమౌంట్ని ఇలా సిప్ చేసుకుంటే మీరు కట్టేది టోటల్ చూడండి 10 సంవత్సరాలే. మనం టోటల్ కట్టేది 10 సంవత్సరాలే.
బట్ ఇక్కడ చూస్తే ఇయర్లీ ఇన్కమ్ డే ఫస్ట్ ఇయర్ కానీ స్టార్ట్ అవుతుంది 1,58,000. ఇది 5 లక్షలు దానికని 5 లక్షలు దానికి 1,58,000 వస్తుంది. 30 సంవత్సరాల వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి గమనిస్తే ఇది 30 సంవత్సరాల వరకు వస్తుంది అనమాట. మీరు కట్టేది 10 సంవత్సరాలే. సో ఇది ఎప్పటి వరకు వస్తుంది? 30 సంవత్సరాల వరకు వస్తుంది. 30 ఇయర్స్ వరకు వస్తుంది మనం 10 సంవత్సరాలు కడితే. అండ్ ఆల్సో ఇక్కడ ఈ రిటర్న్, ఈ మంత్లీ ఇన్కమ్, ఈ మంత్లీ రిటర్న్స్ని, ఈ మంత్లీ ఉంది కదా ఇన్కమ్ ఇయర్లీ, ఈ మంత్లీ ఇయర్లీ రిటర్న్స్ని మీరు సిప్ చేసుకుంటూ పోతే, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకుంటూ పోతే చూడండి ఎలా అమౌంట్ బిల్డ్ అవుతుందో చూడండి. 10 ఇయర్స్ వరకు ఇక్కడ నుంచి సిప్ చేసుకుంటూ పోతే ఎలా మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా డబుల్ అవుతుందో చూడండి. ఓకేనా? సిప్ చేసుకుంటూ పోతే ఇయర్ ఆన్ ఇయర్ మీరు జస్ట్ 15% వేసుకున్నా, జస్ట్ తక్కువ, మనకు మ్యూచువల్ ఫండ్స్లో 20-30% వస్తుంది. బట్ మనకు 1% to 15, మనకు జస్ట్ అతి తక్కువ పర్సంటేజ్ వేసుకున్న ఇయర్లీ 12% వేసుకున్న సిప్, ఈ రిటర్న్ వచ్చిన అమౌంట్ని ఇక్కడ సిప్ చేసుకుంటూ పోతే ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది చూడండి. ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనకి 7,39,80,000 రూపాయల దాకా వస్తుంది. సో మన 10 సంవత్సరాలు ఈ 5 లక్షలు కడితే మనకు ఓవరాల్గా మనకి సిప్ చేసుకుంటా అండ్ ఆల్సో వచ్చిన ఓవరాల్ ఇన్కమ్ చూస్తే 7,39,80,000 టోటల్. మనకి ఇది కాకుండా మనకి టోటల్ రిటర్న్స్ దీని మీద కూడా ఉంటాయి కదా. మనకి ఇది మన క్లోజింగ్ 10 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు ఈ 50 లక్షలు కూడా రిఫండ్ అవుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ 50 లక్షలు కూడా రిటర్న్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఈ 30 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ కా నుంచి 50 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు కట్టుకున్న 5 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ప్రతి నెల ఎలా వస్తుంది చూడండి. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, 50 లక్షల ఇన్సూరెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకుంటూ పోతాం కదా. సో సిప్ చేసుకున్నందుకు ఇంత అమౌంట్ వస్తుంది. మిగతా వచ్చేసరికి మళ్ళీ ఈ అమౌంట్ కాకుండా, ఈ 30 సంవత్సరాలు ఈ అమౌంట్ కాకుండా టోటల్ మెచ్యూరిటీ అంటే 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ 50 లక్షలు వస్తుంది. అంటే ఈ అమౌంట్ కాకుండా మళ్ళీ మీరు కట్టిన ఈ 10 సంవత్సరాలు కట్టిన ఈ 5 లక్షలు ఉంటాయి కదా, 50 లక్షలు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత రిటర్న్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 50 లక్షల దానికి, ఇది 5 లక్షల దానికి, ప్రతి సంవత్సరం 5 లక్షల దానికి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఇయర్స్ 5 లక్షల ప్రీమియం కడితే మీకు ఇమీడియట్గా అంటే ఆ ఫస్ట్ ఇయర్లోనే మీకు 2,50,000 50% రిటర్న్ వస్తుంది అనమాట. చూడండి, 2,50,000 ఫస్ట్ మంత్కి, అంటే ఇక్కడ 1,58,000 ఉంది కదా, ఫస్ట్ సంవత్సరం ఇది ఏమవుతుందంటే 2,50,000 వస్తుంది ఫస్ట్ సంవత్సరం. 50% రిటర్న్ వచ్చేస్తుంది. మిగతాదంతా ఈ అమౌంట్ ఉంటుంది. ఇది 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో ఇది ఎజ్యూమ్డ్ సిప్ రిటర్న్సే. ఎజ్యూమ్డ్ 15% అంటే అతి తక్కువ పర్సంటేజ్. ఇది మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకుంటే 15% అతి తక్కువ మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఇప్పుడు ప్రజెంట్లీ చాలా మ్యూచువల్ ఫండ్స్ 25-30% ఇస్తున్నాయి. 15% ఎజ్యూమ్ చేసుకుంటేనే మనకి ఓవరాల్గా ఇక్కడ 7 కోట్ల 30 ఇయర్స్ తర్వాత 7,40,00,000 దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ 1706% దాకా మనకి వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఈ పాలసీ, ఈ ఇన్వెస్ట్మెంట్ పాలసీ వచ్చేసరికి ప్రతి సంవత్సరం 5 లక్షలు కట్టాలి, 10 సంవత్సరాల వరకు కట్టాలి. సో 10 సంవత్సరాల వరకు మీరు కట్టిన తర్వాత ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవి మళ్ళీ మీకు రిటర్న్ వచ్చే అమౌంట్ని సిప్ చేసుకుంటూ పోతే ఈ ప్రాసెస్ అంతా, ఈ సిస్టమ్ అంతా చూసుకునేది ఏంజిల్ వన్ వాళ్ళు ఫ్రెండ్స్. సో ఈ సిప్ కూడా మీరు చేసుకోవాలంటే ఏంజిల్ వన్ వాళ్ళు బెస్ట్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సిప్ సిస్టమ్ ఇది వచ్చేసరికి మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇదంతా ఎవ్రీథింగ్, ఈ పాలసీ గురించి ఎవ్రీథింగ్ మీరు ఒకసారి స్టార్ట్ చేయాలనుకుంటే, దీని గురించి ఈ పాలసీ గురించి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు మీ డీటెయిల్స్ ఇవ్వండి అంతే. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. సో ఇక్కడ లో అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. సో దీని మీద లింక్ క్లిక్ చేసి మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీకు కావాల్సింది ఇప్పుడు మీకు చెప్తుంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అని టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు ఏంజిల్ వన్ వాళ్ళ నుంచి
కాల్ వస్తుంది, వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఓకేనా, ఆ సిప్ గురించి కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ అది ఇన్సూరెన్స్ టైప్ అంటే మీకు ఇది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అని పెట్టి సబ్మిట్ కొట్టండి. ఓకేనా, అంతే. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ ఇస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసరికి త్రూ ఏంజిల్ వన్ వాళ్ళ నుంచి ఇది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సిప్ సిస్టమ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. మీరు జస్ట్ డీటెయిల్స్ ఇస్తారు డిస్క్రిప్షన్లో. ఇది వచ్చేసరికి 5 లక్షల ప్లాను, ఇది 2 lakhs. సో మీ దగ్గర మీరు 1,00,000 కానీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా మీ దగ్గర సంవత్సరాన్ని 1,00,000 చేయాలనుకుంటే 1,00,000 చేయొచ్చు, 2 లక్షలు చేయాలనుకుంటే 2 లక్షలు, మీ దగ్గర 5 లక్షలు సంవత్సరానికి చేసుకోగలిగితే మీ క్యాపబిలిటీ ఉంటే 5 లక్షలు సంవత్సరానికి మీరు 10 లక్షలు కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర 10 లక్షలు ఉంటే మీకు 10 లక్షలు, ఇంకా మీ దగ్గర అమౌంట్ ఉందంటే 10 సంవత్సరాల వరకు చేస్తే మీకు ఈ రిటర్న్స్ వస్తాయి. ఈ సిప్ సిస్టమ్ కూడా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఇది వచ్చేసరికి చూడండి, ఇది కూడా 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు ఇది. సో చూడండి సేమ్ ఫస్ట్ ఇయర్ 1,00,000 రిటర్న్స్ వస్తుంది. ఎజంప్షన్ రిటర్న్ వచ్చేసరికి 15% మనకి సిప్ రిటర్న్స్ అంటే మ్యూచువల్ ఫండ్ సిప్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓవరాల్గా మనకి ఇది 2 లక్షలకు చూస్తే 30 సంవత్సరాల తర్వాత 3,36,46,000 రిటర్న్స్ అంటే సిప్ 15% రిటర్న్స్ ఇస్తాయి. సో ఇక్కడ చూడండి, మీకు 2 లక్షలు కడితే ప్రతి సంవత్సరం 62,000 ప్లస్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇవి ఈ వచ్చిన అమౌంట్ మీకు ఈ 2 లక్షలు కడతారు, మళ్ళీ ఈ అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఈ అమౌంట్ రిటర్న్ని మళ్ళీ సిప్లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఎలా డబుల్ అవుతుందో చూడండి. 15% ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే చూడండి. ఓవరాల్గా చూస్తే 33,60,8,550 దాకా వస్తుంది. సో మనం కట్టేది ఎంత? ఈ 2 లక్షలు 10 సంవత్సరాలే, 10 సంవత్సరాలే కడతాం. మనకి ఇంత సిప్ మళ్ళీ ఇదే అమౌంట్ సిప్ చేసుకుంటూ పోతే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా మీరు 10 సంవత్సరాలు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల ఈ 62,000 ఇది ఉంది కదా, ప్రతి నెల 30 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ 30 సంవత్సరాలు మీకు 20 లక్షల పాలసీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ, ఫ్రీ పాలసీ, మనకి ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. అండ్ ఆల్సో మీకు 30 సంవత్సరాల తర్వాత సిప్ ప్లస్ ఈ అమౌంట్ వచ్చేసరికి 3,36,8,550 సో ఇందాక మనం ఏం చేసాం, 5 లక్షల దాంట్లో గురించి చూసాం. 5 లక్షల దాంట్లో చూస్తే 8 కోట్ల సిప్ ప్లస్ ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే మన గ్యారంటీ 10 సంవత్సరాలు కడితే గ్యారంటీ ఇన్కమ్ ప్లస్ మనకి ఇన్సూరెన్స్ ప్లస్ గ్యారంటీ ఇన్కమ్ కూడా మనకు చూపెడుతుంది. సిప్ ఇన్కమ్తో కలిపి ఇంత చూపెడుతుంది. అండ్ ఆల్సో 10 లక్షలది ఇది వచ్చేసరికి 10 లక్షలు. సో సేమ్ 10 లక్షలు మీ దగ్గర చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ దగ్గర 1,00,000 కాడ నుంచి ఎంత ఉంటే అంత సంవత్సరానికి మీరు కట్టుకోవచ్చు అనమాట. ఇది 10 లక్షల పాలసీ. 10 లక్షలు ఫస్ట్ ఇయర్ కడితే 5 లక్షలు రిటర్న్ అవుతుంది. సేమ్ చూడండి, ప్రతి సంవత్సరం 10 లక్షలు కడితే ప్రతి సంవత్సరం మళ్ళీ మీకు 3 లక్షలు రిటర్న్ అవుతుంది. ఇదే అమౌంట్ని సిప్ చేసుకుంటూ పోతే ఈ రిటర్న్ వచ్చిన అమౌంట్ మీరు యూజ్ చేసుకుంటా సిప్ చేసుకుంటూ పోతే ఇది 10 సంవత్సరాల వరకు మనం 10 లక్షలు కడతాం. మిగతా 30 సంవత్సరం అంటే 11వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఈ అమౌంట్ అంతా రిటర్న్ వస్తుంది. ఈ అమౌంట్ అంతా మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆల్సో ఇదే అమౌంట్ని మీరు సిప్ చేసుకుంటూ పోతుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఏ స్మాల్ క్యాప్స్లో అది కూడా మనకి ఏంజిల్ వన్ వాళ్ళే చూసుకుంటారు. సో మీకు టోటల్ 30 సంవత్సరాల తర్వాత మీ యొక్క పోర్ట్ఫోలియో చూస్తే ఇక్కడ 17,8,98,000 17 కోట్ల మీరు ఓవరాల్గా ఇక్కడ చూస్తే ₹1,00,00,000 చేస్తే ఇక్కడ 17 కోట్లు. సో చూశారుగా రిటర్న్ ఆఫ్ పర్సెంటేజ్ 17.11%. ఎంత టైమ్స్ వచ్చిందో చూశారుగా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సెక్యూర్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంది, ఇప్పుడు మీరు 10 లక్షలు కడుతున్నారు, ఇక్కడ నియర్లీ ₹1,00,00,000 దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ 30 సంవత్సరాల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, 10 లక్షలది చూసాం, మీకు 2 లక్షలు చూసాం, 5 లక్షలది, 1,00,000 వచ్చేసరికి తగ్గుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఎంత ఉంటే అంత, మీ దగ్గర మీరు సంవత్సరానికి ₹1,00,000 కట్టుకోగలిగితే ₹1,00,000, 2 లక్షలు అంటే 2 లక్షలు, 3 లక్షలు అంటే 3 లక్షల సంవత్సరాలు మీరు కట్టుకోగలిగితే 10 సంవత్సరాల వరకు ఈ ఇన్కమ్ ఆఫ్ రిటర్న్స్ మీకు ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో
ఈ పాలసీ మీరు కావాలనుకుంటే ఆ అబోవ్ మీకు చూపెట్టిన పాలసీ డిస్క్రిప్షన్లో ఇక్కడ లో అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ లింక్ ఉంటుంది. దీని కింద ఈ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి మీకు కావాలనుకుంటే ఇక్కడ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీకు అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్న పెట్టండి. ఇక్కడ ఆర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ప్లాన్ అని టైప్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏంజిల్ 1 వాళ్ళే ఇది అంతా ప్రాసెస్ చూసుకుంది. ఏంజిల్ 1 వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేస్తారు, ఇంక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా ఫ్రెండ్స్, మీకు మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా మీరు ఎవరికైనా రిక్వైర్డ్ ఉంటే ఇది కాకుండా పాలసీ కాకుండా మోటార్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా ఇక్కడ మెన్షన్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ మోటార్ పాలసీ వాళ్ళు బెస్ట్ పాలసీస్ తక్కువ అమౌంట్తో ఉండేవి మీకు మీ ముందుకు తీసుకొస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్. సో డిపెండ్స్ ఆన్ మీ దగ్గర. ఇది వచ్చేసరికి 1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,00,000 పైన 2 ఇలా ఎంత అంటే అంత మీరు చేసుకోగలిగితే మీకు చెప్పాను కదా ఏ విధంగా రిటర్న్స్ వస్తాయో. సో ఈ సిప్ ప్రాసెస్ అంతా కూడా ఏంజిల్ 1 ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ మీరు డీటెయిల్స్ ఇవ్వండి అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇస్తే మీకు వాళ్ళే కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళే ఎవ్రీథింగ్ చూసుకుంటారు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఒక బెస్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.